హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి గ్రేట్ లెర్నింగ్ అకాడమీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఈ రిక్వైర్మెంట్స్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి గ్లోబల్ లాజిక్ కంపెనీ నుండి. సో జాబ్ టైటిల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ నాన్ టెక్నికల్. సో నాన్ టెక్నికల్కి సంబంధించిన వర్క్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో లొకేషన్ వచ్చేసి గుర్గాన్ అండ్ హైదరాబాద్ 2 లొకేషన్స్లో ఉన్నాయి. గుర్గాన్ వాళ్ళకి ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్తున్నారు, వేరాజ్ హైదరాబాద్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అలొకేట్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. సో మనకి ఇక్కడ అప్లికేషన్ డెడ్ లైన్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 7th ఏప్రిల్ లోపు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇంకా కిందకు వచ్చేస్తే గ్లోబల్ లాజిక్ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు కుదిరితే అది కూడా చదివేసేయండి. సో యాజ్ ఆఫ్ నౌ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూసేద్దాము. ఇక్కడ BE, BTech, MBA అని మెన్షన్ చేశారు. ఎనీ డిసిప్లిన్ అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచెస్ వచ్చేసరికి 2019, 2020, 2021 అని ఇచ్చారు. అండ్ పర్సంటేజ్ క్రైటీరియా 50% ఉంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అండి. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో మనకి 2 షిఫ్ట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. మార్నింగ్ 7:30 AM to 4:30 అండ్ ఈవినింగ్ 4:30 to 1:30. సో ఇట్లాగా అయితే మనకి షిఫ్ట్ రొటేషన్స్ అయితే ఉంటాయి. అండ్ శాలరీ కూడా హైదరాబాద్ వాళ్ళకి 2.1 lakh per annum అండ్ గుర్గాన్ వాళ్ళకి 2.19 lakh per annum అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అని మెన్షన్ చేశారు. మనకి ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 2 ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇమీడియట్గా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి వాళ్ళు ట్రైనింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఆ ట్రైనింగ్ని బట్టి మనకి ఏదైతే ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారో త్వరగా నేర్చుకొని వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అండ్ స్కిల్స్ కూడా వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్గా ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ టీమ్తో మింగిల్ అయ్యి పని చేయగలిగే కెపాసిటీ ఆ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంక ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అని ఉంటుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం యూజర్స్ అయితే గ్రేట్ లెర్నింగ్ అకాడమీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్కి సో మీ అకౌంట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇలాగా ఈ సైన్ అప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఫస్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత అకౌంట్ సెటప్ చేసుకోమని ఒక ఫామ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీ నేమ్ కానీ మీ మొబైల్ నెంబర్, మీ లేటెస్ట్ ఏరియా ఆఫ్ స్టడీ ఇచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత కెరియర్ బూస్ట్ ఎన్రోల్మెంట్ ఫామ్ అని చెప్పేసి ఇలాగ ఒక చిన్న ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బ్యాచ్ వచ్చేసి 2021 అని మెన్షన్ చేయండి. సో అలా మెన్షన్ చేస్తేనే మీకు అన్ని జాబ్స్ కనిపిస్తాయి అన్నమాట. మీరు జాబ్కి ఎక్స్క్లూజివ్గా అప్లై చేస్తున్నప్పుడు మాత్రం మీ యాక్చువల్ పాస్అవుట్ ఇయర్ అనేది మెన్షన్ చేయండి. సో ఈ ఫామ్లో వచ్చేసి 2021 అని మెన్షన్ చేయండి. మీ పర్సంటేజ్, మీ యూనివర్సిటీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసి సో సబ్మిట్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత నేను ఏదైతే జాబ్ లింక్ ఇచ్చానో ఆ జాబ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాగా అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. సో ఒకవేళ మీకు గ్రేట్ లెర్నింగ్ అకాడమీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే సింపుల్గా సైన్ ఇన్ అయితే సరిపోతుంది. సో ఈ జాబ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగా అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఈ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి బిజినెస్ జాబ్కి సంబంధించింది కాబట్టి సో మీరు బిజినెస్ టెస్ట్ అనేది ఫస్ట్ క్లియర్ చేయాలన్నమాట. సో ఇది వరకు మీరు బిజినెస్ జాబ్ టెస్ట్ ఆల్రెడీ క్లియర్ చేసేస్తే ఇగ్నోర్ చేయండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బిజినెస్ జాబ్ టెస్ట్ రాయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే క్లియర్ చేయాలి. ఒకవేళ క్లియర్ చేయలేకపోతే ఏం వర్రీ అవ్వక్కర్లేదు, 3 days తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. సో వన్స్ మీరు టెస్ట్ తీసుకుందాము అనుకుంటే గో టు టెస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలాగ మీకు ఈ బిజినెస్ జాబ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది, సో జనరల్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి సో ఇలాగ ఒక పాపప్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు రెడీ అనుకుంటే బిగిన్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసేసేయండి. సో ఇలాగా మీరు బిజినెస్ టెస్ట్ జాబ్ అనేది అటెంప్ట్ చేసి అండ్ ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఇది మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ యొక్క డీటెయిల్స్. ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇది టెక్నికల్ జాబ్కి సంబంధించిన ప్రొఫైల్ అండి. సో మన జాబ్ టైటిల్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది గ్రేట్ లెర్నింగ్ అకాడమీ వాళ్ళే సో రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 17th ఏప్రిల్ వరకు టైం అయితే ఉంది. అండ్
అండ్ బెంగళూరు వర్క్ లొకేషన్. సో మనకి గ్రేట్ లెర్నింగ్ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారు, కుదిరితే ఒకసారి చదవండి. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఏం అక్కర్లేదు, ఫ్రెషర్స్ బేసిస్ మీద అప్లై చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ యాన్యువల్ శాలరీ, వీళ్ళు ఆఫర్ చేసే శాలరీ చాలా ఎక్కువ ప్యాకేజ్తో ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. 12 lakh per annum to 18 lakh per annum, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ శాలరీ మాట. ఇంకా మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీటెక్, సిఎస్సి, ఈసీఈ, ఐటీ బ్రాంచ్ వాళ్ళు, ఎంటెక్ వచ్చేసి సిఎస్సి, ఈఎస్సి, ఐటీ అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ మాట. ఇంకా పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2021 అండ్ 2022. మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 4 to 6 weeks అయితే ఉంటాయి. సో మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్వేర్ సైడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. లైక్ మనకి డెవలప్మెంట్ చేయడము, ఆ కోడింగ్ చేయడము అన్నీ ఉంటాయి అన్నమాట. సో స్కిల్ సెట్స్లో కూడా మనకి అదే మెన్షన్ చేయడం జరిగింది. లైక్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అయితే గ్రిప్ అయితే ఉండాలి. సో ఎవరికైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందో సో ఇదైతే చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ మాట. అండ్ జాయినింగ్ లొకేషన్ బెంగళూరు అండ్ టెంటేటివ్ జాయినింగ్ డేట్ కూడా ఇమీడియట్గా అయితే ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి వర్చువల్గా అయితే జరుగుతుంది. సో మనకైతే అకాడమిక్ పర్సంటేజ్ 60% త్రూ అవుట్ అకాడమిక్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. మనకి సెలెక్షన్ ప్రాసెస్ డేట్ కూడా 4th April నుండి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఎలిజిబుల్ అయిన వాళ్ళు, అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి. సో ఇంకా మనకి సెలెక్షన్ ప్రాసెస్ కూడా 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ రౌండ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది, దేని మీద ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎటువంటి బాండ్ మనం సైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని మెన్షన్ చేశారు. సో ఈ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి టెక్నికల్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ కాబట్టి సో అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక నోట్ అయితే కనిపిస్తుంది. టెక్నికల్ టెస్ట్ అనేది ముందు రాయాల్సింది ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత ఈ జాబ్కి మనం అప్లై చేసుకోగలం అన్నమాట. ఒకవేళ మీరు ఈ టెస్ట్ క్లియర్ చేయలేకపోతే 3 days అయిన తర్వాత మళ్ళీ అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీరు ఇది వరకు టెక్నికల్ టెస్ట్ క్లియర్ చేసేస్తే సింపుల్గా ఇగ్నోర్ చేయండి, డైరెక్ట్గా ఈ జాబ్కి అనేది అప్లై చేసేసేయచ్చు. ఒకవేళ ఇది వరకు మీరు టెస్ట్ రాయకపోతే ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే గో టు టెస్ట్ దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్నికల్ టెస్ట్ ఎన్ని మినిట్స్ ఉంటుంది, ఏ సెక్షన్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది చాలా క్లియర్గా అక్కడ పాపప్ అయితే వస్తుంది. సో రెడీ అనుకుంటే బిగిన్ టెస్ట్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఫిల్ చేయమని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సో నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు టెస్ట్ అయితే అపియర్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ సెకండ్ జాబ్ ఆపర్చునిటీ యొక్క డీటెయిల్స్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.